అన్న చెప్పండి మొన్న కవిత పార్టీ అనౌన్స్మెంట్లో కూడా బీఆర్ఎస్ పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక్కడ ఉన్న అందరి నాయకుల పైన కూడా చాలా విమర్శలు చేసింది. ఏమనుకుంటారు? ఈరోజు మనకి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చారు. ఏమనంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది మనకి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమాన్ని తీసుకురావడానికి కేసీఆర్ గారు ఆ రోజు పడ్డ ఇబ్బందులు, తెలంగాణ ప్రజలు పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ కూడా అన్నీ కూడా విశదీకరించారు. అంటే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఏ రకంగా వస్తుంది, అధికారంలో వచ్చిన పార్టీ ఏ రకంగా మళ్ళీ అధికారం పోగొట్టుకుంటుంది, ఇందిరాగాంధీ గారు ఎట్లొచ్చారు, వెల్లువలా వచ్చారు, తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా ఫెయిల్ అయ్యారు, తర్వాత జనతా పార్టీ బ్రహ్మాండంగా వచ్చింది, తర్వాత ఫెయిల్ అయింది, తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఫెయిల్ అయ్యిండు, చంద్రబాబు గారు వచ్చారు, ఫెయిల్ అయ్యిండు, అదేవిధంగా మేము కూడా బీఆర్ఎస్గా వచ్చాం, మళ్ళీ ఫెయిల్ అయ్యాం. అంటే కొంత కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక కెంపో క్రియేట్ అవుతుంది ప్రజలలో. అంటే ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ప్రజలు ఏమనుకుంటుర్రు, ప్రజల యొక్క విధానాలు ఏంటి, ప్రజల యొక్క మైండ్ సెట్ని చదివిన వాళ్ళే రాజకీయాలలో శాశ్వతంగా మిగులుతారు. ఆ ప్రజల్ని కనుక మనం తక్కువ చేసి చూస్తే ప్రజలు మళ్ళీ తిప్పి కొడతారని చెప్పేసి చాలా సందేశాలు ఇచ్చి రేపు రాజకీయాలలో ఉండాలనుకునే వాళ్ళు, నిలబడాలనుకునే వాళ్ళు నిరంతరం ప్రజా సమస్యల మీద ఉండాలి. అది రైతాంగం యొక్క సమస్యలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఆ రైతు విషయాల ఎజెండాగానే ముందుకు పోవాలని చెప్పేసి కేసీఆర్ గారు మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళా బిల్లు మీద కూడా స్పందించాలని చెప్పాడు. అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ కూడా పెంచుకోవాలని చెప్పాడు. అదేవిధంగా విషయానికి వచ్చినప్పుడు కూడా విషయంలో ఏం జరుగుతున్నది, ఏమైనా పార్టీకి నష్టమవుతుందా, అక్కడ ఒకవేళ మీరు పట్టించుకోకపోతే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలు దీని మీద పూర్తి స్థాయిలో కమాండ్ ఉండాలి. అక్కడ పోలింగ్ బూత్ స్థాయిలో ఏజెంట్లను పెట్టుకొని ఎన్ని ఓట్లు పోతున్నాయి, ఎన్ని ఓట్లు కలుస్తున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరు, లేదా అన్యాక్రాంతంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ అత్యాధ అంశాల మీద. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ లోకల్గా అంటే రూరల్ ఏరియాలో ఉన్న నాయకులు వాళ్ళు తప్పకుండా దాని మీద కమాండింగ్ ఉండాలని చెప్పి దిశానిర్దేశనం చేసినారు. ఏదేమైనా రేపు రాబోయేది కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు జాగృతితో ఉండండి. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ అస్తిత్వం మీద ఎవరు దాడి చేసినా, నిన్న తేజస్వి సూర్య పార్లమెంట్లో మాట్లాడినప్పుడు 16 మంది ఎంపీలు ఉంటే ఎవరు కూడా దాన్ని ఖండించలేకపోయారు. అదే బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు, మన టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఉండుంటే పార్లమెంట్లో పెద్ద ఎత్తున దాన్ని మనం వ్యతిరేకించే వాళ్ళం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు నేషనల్ ఎజెండా మీద పోతారు. కాబట్టి తెలంగాణ సోయి పెద్దగా ఉండదు వాళ్ళకి. తెలంగాణ సోయి ఉండాలన్నా, తెలంగాణ అంశాలు మీద మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి బిడ్డల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతలిగే అంశాలు ఏదైనా వచ్చినా కూడా మీరందరూ కూడా ఎప్పటికప్పుడు స్పందించండి. తెలంగాణ అంశానికి వచ్చినప్పుడు తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే అనే అంశాల మీద సుదీర్ఘంగా వారు డైరెక్షన్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కవిత పార్టీ గురించి మనం మాట్లాడడం జరిగింది. వేరే పార్టీలు ఇప్పుడు ఎన్ని పార్టీలు అయినా వస్తాయి, ప్రజాస్వామ్యంలో ఎంతమంది అయినా పార్టీలు పెట్టుకోవచ్చు, దాని విషయంలో పెద్ద చర్చ జరగలేదు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి పార్టీలకే అక్కడ ప్రజలలో ఒకటి ఉంటుంది, ఆదరణ వస్తుంది. కాబట్టి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా వచ్చారు, పోయారు, ఎన్టీ రామారావు కూడా వచ్చాడు, పోయాడు, బీఆర్ఎస్ కూడా వచ్చిపోయింది. కాబట్టి ఏంటంటే ప్రజల సమస్యల మీద ఎజెండాగా మాత్రమే పనిచేయాలి అనేది ఒక దిశానిర్దేశనం ఇచ్చింది, కానీ మిగతా విషయాల మీద ఏం మాట్లాడారు.